అమరావతికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఇవాళ చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా మొదటి దశ భూములు ఇచ్చినటువంటి రైతులు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇంకా అందలేదు అని ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వీళ్ళంతా కలిసి ఇవాళ వైఎస్ జగన్ని కలవబోతున్నారు ఇవాళ సాయంత్రం. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు? సార్, అది రిటర్నింగ్ ఫ్లాట్స్ కాగితాల్లో ఇచ్చినారండి. ఆ కాగితాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయా, లాకర్ లో ఉన్నాయా, కొంతమందికి అందినయో లేదో తెలియదండి. సరే, ఆ కాగితాలు ఉన్నాయి. ఫ్లాట్ ఎక్కడ అంటే సర్వే చేసి చెప్పాలండి. ఆ సర్వే చేసిన దగ్గర హద్దులు వేసుకోవాలండి. సరే, అక్కడ హద్దులు కూడా వేసుకొని సర్వే చేసినప్పటికీ అక్కడ ఇల్లు కట్టుకునే పరిసరాలు, పరిస్థితులు ఎప్పటికి వస్తాయండి? అక్కడ రోడ్లు లేవు, కరెంట్లు లేవు, షాపింగ్ మాల్ లేవు, సినిమాలు లేవు, లేకపోతే అసలు నైతిక అవసరాలు లాంటివి ఏవైతే హాస్పిటల్స్ లేవు. మరి అక్కడ ఏం వస్తాయండి? అంటే ఎప్పుడు ఆ రోడ్లు ఇప్పుడు మాకు జడ్జి బిల్డింగ్స్ కట్టినారండి. మేమేమనుకుంటామంటే ఓపెన్ గా, అయ్యా వర్షాకాలం దాటిన తర్వాత జడ్జిలు ఎవరన్నా ఉంటే అదేంటది గృహప్రవేశం లాంటివి చేసుకోండి. ఎందుకంటే వర్షంలో నీటి మట్టం ఎంత వస్తుందో, ఎంత వరకు మునుగుతుందో, లేకపోతే ఎంత వరకు హైట్ లేపాల్సి వస్తుందో, ఇదంతా కూడా వర్షం తర్వాత మనం అంచనా వేసుకోవాలి. ఇంతవరకు జడ్జిల ఇంటికే కంప్లీట్ కొన్ని అయినాయి, కొన్ని మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదండి. సో అవి ఎంత లెక్క మునుగుతున్నాయి అర్థం కాల. కొన్ని తోడే కొద్ది నీళ్లు వస్తున్నాయి. ఎలాంటి వాడు నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టనన్నాడు. శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇన్ని కమిటీలు వేసినారు. శివరామకృష్ణ కమిటీలో పొందుపరుచుంది ఇది ఎప్పటికైనా నీటి మట్టంలో ఇబ్బంది పడే పరిస్థితే. సాయిల్ టెస్ట్ గాని, అక్కడ ఉండే వాటర్ అనాలిసిస్ గాని, ఎంత లోతులో నీరు ఉంటుంది కానీ, పర్యావరణ పొల్యూషన్ బోర్డు గాని, ఇవన్నీ కూడా నీట మునిగే పరిస్థితులు, ప్రదేశాలే అని నిర్ధారిస్తే ఇక్కడే రాజధాని కావాలంటారు, ఇంకా కూడా కావాలంటారు. కట్టిన వాటికి లేకపోతే శంకుస్థాపన చేసిన వాడికి ఇంతవరకు డెవలప్మెంట్ లేదయ్యా అంటూ ఈ రైతులు ఆయన దగ్గరికి రావడం జరుగుతుందండి. మరి అంటే ఒక్క రాజధాని విషయంలో మాత్రం జగన్ గారు చాలా దృఢమైన నిర్ణయంతో ఉన్నారు. ఇది ఆయనే కాదు, నేనే కాదు, ఎవరు కట్టలేని పరిస్థితి. అలా కట్టలేనప్పుడు ఎందుకు 4 మాయ మాటలు చెప్పి అమాయకమైన రైతుల్ని మోసం చేస్తారు? మనం చేయలేము. 3 లక్షల కోట్లు పెట్టాలా? ఒకేసారి 3 లక్షల కోట్లు పక్కన ప్రపంచ బ్యాంకు గాని, సెంట్రల్ కూడా గాని ఇవ్వదు. దఫాలుగా ఇస్తే ఒక 70 ఏళ్లకు కూడా రాజధాని కట్టుకోలేము మనం. మన వల్ల కాదది. అరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాటికి ఇన్ని ఖర్చులు అయిపోతుంటే, ఇన్ని కోట్లు అయిపోతుంటే, ఉట్టి రోడ్డుకి మౌలిక సదుపాయాలకి కొన్ని లక్షల కోట్లు అవుతుంటే ఎట్లా సామి? ఒక సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు, ఈ 3 తారుమారు తక్కరమారు అంటూ మళ్ళీ ఈ 3. ఇప్పుడు లాటరీలో ఒక 7 ఫ్లాట్లో 10 ఫ్లాట్లో కలిసి ఒక దగ్గర వచ్చేసిందండి చంద్రబాబు గారికి. ఆయన ఇల్లు మాత్రం శరవేగంగా జరిగిపోతుంది. లాటరీలో అందరికి చెరువు కట్ల పక్కన వచ్చి ఈయనకు మాత్రం సింగపూర్ ఫ్లాట్ల పక్కన ఎక్కడొచ్చింది? ఎందుకు వచ్చింది? ఈయన పక్కనే రాధాకృష్ణ గారి ఫ్లాట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజధాని రైతుల్లో వారి సామాజిక వర్గం వాళ్ళలో అనుమానాలు తలెత్తినాయండి. అంటే వీళ్ళు మన సామాజిక వర్గమేనని మనం పెంచి పోషిస్తుంటే వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు, మనల్ని వెనక్కి తన్ని నెట్టేస్తున్నారు. అప్పట్లో కూడా ఇదే రాజధాని అని తెలంగాణలోంచి ఎంతో మంది వచ్చి డబ్బులు పెట్టి ముందే ఇన్వెస్ట్మెంట్ చేసేసుకున్నారండి. అప్పుడున్న మూమెంట్ లో మంచి రేట్లు వచ్చినాయి. చాలా మంది తెలివిగా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది అని అంచనా వేసి అప్పుడున్న రేట్లకే కొంతమంది అమ్మేసుకున్నారండి. అప్పుడు అమ్ముకోని వాళ్ళు ఈ రోజు 5 కోట్ల భూమి 50 లక్షలకు కూడా కొనేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రియల్ ఎస్టేట్ అడ్డంగా పడిపోయిందండి. ఒక కానిస్టేబుల్ బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ కి పాము కరిస్తే దగ్గరగా తీసుకెళ్లే హాస్పిటల్ లేక అక్కడే ప్రాణాలతో పోరాడి చనిపోయిన పరిస్థితి అండి. అంటే ఒక రక్షక భటులకే రక్షణ లేని పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎటు పరిగెడతారండి? ఏదన్నా ఇప్పుడు మీకు కష్టం వచ్చిందంటే మీరు వెళ్ళిపోతారు, తెలంగాణ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు, ట్రీట్మెంట్. మీ పిల్లలు అక్కడక్కడే చదువుకుంటారు. నిన్నటి రోజు అనుకుంటా అండి, దేవాంశు ఒక అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడారు. ఏదో డైనోసార్ గురించో దేని గురించో చాలా గొప్పగా తప్పట్లు కొట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినారు. మనలో కూడా ఒక తెలుగు మీడియం అంటే ఒక ఇంగ్లీష్ మీడియం బిడ్డ, ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక అమ్మాయి ఉంది చూడండి, ఆ పాప, ఆ అమ్మాయి ఇంగ్లీష్ లో మాట్లాడితే బెండపూడి స్కూల్ అయితే ఆ పాప ఎంతో అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడిందండి. సో దాన్ని ఎగతాళి చేస్తూ ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినాయండి. సో ఇవన్నీ ఎలా ఉంటదంటే, అంటే మీరు మాట్లాడితే గొప్ప, అవతల మాట్లాడితే తప్ప అనే పరిస్థితికి వస్తుందండి. ఆ ఆడబిడ్డని, పసిబిడ్డని, చదువుకునే 10th క్లాస్ చదువుకునే పిల్లని
ట్రోలింగ్స్ చేశారండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని విమానాలు ఎక్కించి విదేశాలకు తీసుకెళ్లి అక్కడ స్పీచ్లు ఇప్పించిన గత ప్రభుత్వంలో జరిగినటువంటి అద్భుతాలు ఏ రాష్ట్రంలోనూ కూడా జరగవండి. ఏ రాష్ట్రంలోనూ కూడా జరగవు. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు అనుభవజ్ఞులైనటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీసుకురాలేనివ్వండి. 4 పోర్ట్లు కంప్లీట్ చేసి పూర్తి చేసి జరుగుతూ ఉన్న పరిస్థితులండి. 10 ఫిషింగ్ హార్బర్లు జరుగుతున్న పరిస్థితులండి. కొన్ని కంప్లీట్ అయిపోయిన పరిస్థితులు. సో వీటన్నిటికంటే మించి 2 లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో ఏమి అద్భుతాలు చేయగలుగుతారండి? ఆ 2 సంవత్సరాల్లోనే ఉద్యోగాలు ఇచ్చేసినట్టు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది వీళ్ళందరూ రావడం వల్ల కరోనాని చాలా అద్భుతంగా ఎదుర్కొన్నామండి. చాలా అద్భుతంగా ఎదుర్కొన్నాం. సో అందులోనూ బెస్ట్ గా సర్వేకి రీసర్వే చేసిన దాంట్లోనండి బెస్ట్ అవార్డు కూడా వస్తే ఆ అవార్డు తాలూకా డబ్బులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకున్నారండి. అలా మీ భూములు సర్వే చేసేసి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, ఇది పలానాది అది ఇది అని చెప్పారండి. అది సెంట్రల్ ప్రాజెక్ట్, మనం తెచ్చింది కాదు. దాంట్లో గొప్పగా రీసర్వే చేశాము, అన్ని రాష్ట్రాలకెల్లా ఆంధ్ర రాష్ట్రం ముందుంది అని ఒక ప్రైజ్ మనీ లాంటిది ఇస్తే దాన్ని అందుకుంది ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. కనీసం గత ప్రభుత్వంలో చేసిన రీసర్వే అండి బాగా చేసినారని చెప్పడానికి కూడా మాట రాని పరిస్థితి. మరి ఇప్పుడు మీరు ఆ పథకాన్ని తీసేయాల్సింది. ఆ రీసర్వేలో ఏదో గ్యాంబ్లింగ్ జరిగిపోతున్నాయని మీరు అప్పట్లో ప్రచారం చేసినారు కదా, ఇప్పుడు తీసేయాల్సింది బాగుండేది. ఊరుకుంటారా? అది సెంట్రల్ ప్రాజెక్ట్. సో ఇలా ప్రతి పనిని బురద జల్లే పరిస్థితే కానీ చేసిన గొప్ప పనులు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి అయితే నెలకొరిందండి. సో ఎనీవే పొన్నం గారి మాటలు గాని, కవిత గారి మాటలు గాని మరి ఎవరు స్పందించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులా, డైరెక్ట్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులా? ఈ రోజు తెలంగాణలో పెట్టబోయే నవనిర్మాణ సభ దేనికి అంకురార్పణ? కొత్తగా పార్టీ అక్కడ స్థాపిస్తున్నారా? మళ్ళీ అక్కడ కూడా కూటమిని ఆవిర్భావం చేస్తారా? అంటే చంద్రబాబు గారో లేకపోతే బీజేపీనో లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కూటమి అక్కడ ఏర్పడబోతుందా? దీనివల్ల కాంగ్రెస్ కో లేకపోతే కేసీఆర్ గారికో వాళ్ళ కూతురు పెట్టే పార్టీకో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? మరి ఎలా ఎదుర్కొంటారు? ఆ సభకు ఎందుకు పర్మిషన్ రాలా? విగ్రహానికి వచ్చిన పర్మిషన్ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకునే సభకు ఎందుకు రాలా? అంటే దీంట్లో చంద్రబాబు గారి హస్తం కూడా ఉందా? అంటే చంద్రబాబు గారి హస్తమా సైకిలా? ఆయన హస్తం ఎంతవరకు ఉంది? రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్పాలి? అంటే జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా కూడా తెలంగాణకి ఆంధ్ర రాష్ట్ర కమ్మటి సువాసనలే వెదజల్లుతున్నాయి కాబట్టి మేము కడు దూరంగా ఉంటాం అన్నటువంటి భావజాలం ఎటువైపుగా ఆలోచించాలి? సో ఎనీవే చూడాలండి రానున్న కాలంలో ఏం మార్పులు సంభవించబోతున్నాయో ఎవరి వల్లనో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.